ఆయేషా మీరా అంత్యక్రియలు పూర్తయిపోయాయి. ఇదిగో ఇక్కడే ఆయేషా అస్థికలని ఖననం చేసేశారు. సయ్యద్ ఆయేషా మీరా 21/6/1990, మరణం 27/12/2007. ఆయేషా ఖననం అంటే ఆమె అస్థికలే ఇక్కడ ఖననమయ్యాయి అనుకుంటే తప్పే, పొరపాటే. ఆమె అస్థికలే కాదు, నిజం ఇక్కడే చచ్చిపోయింది. నిజం ఇక్కడే తనతో పాటే వెళ్ళిపోయింది. నిజం ఆ అస్థికలతో పాటే వెళ్ళిపోయింది. పూడ్చి చేయడం జరిగింది. మట్టితో తన అస్థికల్ని పూడ్చితే అబద్ధాలతో, అవాస్తవాలతో, ఆరోపణలతో తన కేసుని పూడ్చేశారని చెప్పి ఆ కుటుంబం ఏడుస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. కన్నీళ్లతో ఈ ప్రాంతం అంతా తడిసిపోయింది. ఈ ప్రాంతం అంతా కూడా, వచ్చిన వాళ్ళంతా కూడా కన్నీటి పర్యంతమైన సందర్భం. ఇంతకీ అసలు హంతకులు ఎవరు? ఎందుకు పట్టుకోలేకపోయారు? ఆధారాలు లేవంటున్నారే, ఆధారాలు మాయమయ్యాయి అంటున్నారే. ఆధారాలు లేవు అంటే ఎట్టా? ఏంటి ఆధారాలు మాయమయ్యాయి అంటే ఈ మాయం చేసిన వాళ్ళు ఎవరు? ఎంతమంది? 18 మంది కమిషనర్లు అటు ఇటుగా, ఎంతమంది పోలీస్ వ్యవస్థ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ. ఏమైపోయింది ఇదంతా? ఆరోపణలకు సంబంధించి అంటే వాస్తవాలు మాయం చేసేసారంటున్నారు కదా, మరి వాళ్ళని పట్టుకోరా, శిక్షించరా? అమాయకుడైన సత్యంబాబుని శిక్షించారే, ఇది ఎంతవరకు కరెక్ట్? ఆఫ్ కోర్స్ ఆ తర్వాత కోర్టులో కాస్త చివాట్లు పెడితే తర్వాత జరిగింది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు న్యాయం జరుగుతుందా? నిజం తనతో పాటు పూడ్చిపెట్టేశారా? సిబిఐ, కెన్ యూ సే దిస్? మీరు చేసిన 18 ఏళ్ల ప్రయత్నం, సో కాల్డ్ ప్రయత్నం, అస్థికలైపోయి లోపల ఖననం అయిపోయింది. ఆ కుటుంబానికి సమాధానం చెప్తారా? ఆ కుటుంబం కన్నీళ్లు పెడుతోంది. మా అమ్మాయి అస్థికలు మళ్ళీ తవ్వి తీసి చేసిన న్యాయం ఇదేనా? మళ్ళీ మా చేతుల్లో కేవలం ఎముకలు పెట్టి మళ్ళీ ఖననం చేసుకోమని చెప్పారా తప్ప న్యాయం చేశారా? ఇది ఆ కుటుంబం ప్రశ్నిస్తోంది. ఒక్కొక్క పూరేకు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి అశ్రునివ్వాలి. అందమైన పువ్వు కనిపిస్తుంది అక్కడ, అందమైన పూలు కనిపించచ్చు కాక, రోజాలు కనిపించచ్చు కాక, ఉపవాసం చేసొచ్చి ఆడబిడ్డకు అశ్రునయనాలతో వీళ్ళందరూ కూడా తుదివేట్కొలు పలికిన సందర్భం. పిడికిట మట్టి తీసుకొని ఆ ఖననం చేసే చోట వేస్తున్నప్పుడు ఒక్కొక్కరి కళ్ళల్లో ఆ కన్నీళ్లను చూస్తే న్యాయం చచ్చిపోయింది. వాస్తవాలు పూడ్చిపెట్టేశారు. కుటుంబానికి మిగిలింది న్యాయం అనుకుంటే కాదు, కన్నీళ్ళు మాత్రమే. మన వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి, చచ్చుబడిపోయాయి అని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇలాంటి అన్యాయం ఇంకో అమ్మాయికి జరగకూడదని కోరుకోవడం తప్ప జరిగితే న్యాయం జరుగుతుందా అనడానికి ఇదిగో సజీవ సాక్ష్యం అంటూ ఉంటాం. కానీ నిజం పూర్తి చేస్తున్న సాక్ష్యం ఇది. చూడాలి మన వ్యవస్థలకు ఎప్పటికైనా కనువిప్పు కలుగుతుందా? కనీసం ఏదో ఒక రోజు మేలుకొలుపు వచ్చి తనకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తారా? మాట్లాడే ప్రయత్నం చేయండి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సచిన్, RTV తెనాలి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగ రాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.